శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. మాలాం కుండిం జడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. సిబిఆర్ టీవీని చూస్తున్న ప్రేక్షక మహాశయులకు ఆశీస్సులు, వారందరికీ కూడా స్వాగతాన్ని చెబుతూ 5వ భాగంలో చెప్పుకున్నటువంటి యొక్క విషయాన్ని ముందుగా కొంత ప్రస్తావన చేసి ఈరోజు చెప్పుకునేటువంటి యొక్క 6వ భాగంలో ఉన్న విషయాన్ని మళ్ళా తిరిగి చెప్తాను. నిన్న జరిగింది ఏమిటంటే, భృగు మహర్షి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, వారెవరూ కూడా యజ్ఞఫలాన్ని పొందటానికి అర్హులు కాదు అని చెప్పి, తర్వాత వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని సందర్శించి ఏమీ మాట్లాడకుండా గబగబా వెళ్ళి ఆయన యొక్క వక్షస్థలంలో తన్నాడు. తంతే వెంటనే స్వామివారు ఏం చేశారు, ఆయనకేం కోపం రాలే. సత్వగుణ ప్రధానం కలిగినటువంటి వాడు కదా మహావిష్ణువు. తన యొక్క ఆలోచన వేరే విధంగా ఉంది. ఇప్పుడు కోపడటం అనేటువంటిది సమంజసమైన విషయం కాదు అనేటువంటి ఉద్దేశంతో నారాయణమూర్తి గబగబా వచ్చి ఆయన యొక్క పాదాలు వేడినీళ్లతో కడిగి ఆ పాదాలని తన సరస్సు మీద చల్లుకున్నాడు. విప్రపాదోదకం అని అంటే మహర్షి గొప్పవాడు కాబట్టి, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయన యొక్క పాదాలను కడిగి నెత్తి మీద చల్లుకుంటే సకల దోషాలు నశిస్తాయని వేదం చెబుతోంది కాబట్టి ఆ వేదవాక్యాన్ని అనుసరించి మహావిష్ణువు ఆ తీర్థాన్ని అంటే పాదతీర్థాన్ని శిరస్సు మీద చల్లుకున్నాడు అన్నమాట. ఇది ఎవరైనా చేస్తారా? ఎవరికైనా గుండెల మీద తనటమే కాదు, అసలు కొట్టినా తిట్టినా ఇంకేం చేసినా కానీ విపరీతమైన కోపం వస్తుంది ఇంకోళ్ళకైతే. కానీ మహావిష్ణువు అలాంటి వాడు కాదు. తను అనుకున్నటువంటి యొక్క పని ఏదైతే ఉందో ఆ పనిని చేయటానికి అనేక విధాలుగా ఆలోచించి సందర్భానుసారంగా ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో, అది ఎలా చేస్తే బాగుంటుందో, ఆ కార్యాన్ని ఎలా సాధించాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి యొక్క మహామేధావి ఆయన. అందుకనే ప్రతి వాళ్ళు కూడా విష్ణుమూర్తినే వెళ్ళి సలహా అడిగేవాళ్ళు. ఈశ్వరుడు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఆయనకి. ఆయన కూడా వెళ్ళి విష్ణుమూర్తినే సలహా అడిగి ఆ వచ్చినటువంటి యొక్క ఇబ్బందిని పోగొట్టుకునేటువంటి వాడు. అలాగే బ్రహ్మగారు కూడా అంతే. ఆయనకు కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు విష్ణుమూర్తి వారినే సలహా అడిగేవాడు. సాక్షాత్ తండ్రి గారి కదా ఆయన. ఇలాగా ఏ విషయం వచ్చినప్పుడు కూడా ఆయన సలహా, ఆయన యొక్క నిర్ణయం లేకుండా మనకి ఏ పని కూడా అయ్యేది కాదు, అంటే జరగలేదు. చేత ఇప్పుడు కూడా
అలాంటి విష్ణువు మరి ఆయనే తలపెట్టాడు కదా. అంటే ఏమిటి తలపెట్టాడు ఆయన? భూలోకానికి రావాలనేటువంటి యొక్క ఆలోచన తన మనస్సులో ఉందది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఆయన భూలోకంలోకి వచ్చి అక్కడ ఉండాలి. ఇదివరకు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలను పురస్కరించుకొని ఆయన రావాలని నిర్ణయించుకున్నాడు. రావడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. అందువల్ల ఇప్పుడు ఆ కారణం భృగు మహర్షి ద్వారా వచ్చింది. అందువల్ల ఈయన్ని ఇప్పుడు కోప్పడితే ఆయన అనుకునేటువంటి యొక్క కార్యానికి భంగం కలుగుతుంది. అందువల్ల ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆయన వచ్చి గుండెలలో తన్నినా కానీ మరి చాలా సౌమ్యంగా దాన్ని స్వీకరించి ఆయన తన పనిని నెగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకనే అలా చేశాడు ఆయన. సరే, ఆయన యొక్క ఆలోచన అది అయినప్పటికీ కూడా ఇది మహాలక్ష్మికి తెలియదు కదా. ఆమె స్త్రీ సహజమైనటువంటి యొక్క స్వభావంతో తనని అవమానించాడు భృగు మహర్షి. తనను తన భర్తను కూడా అవమానించాడనేటువంటి యొక్క కోపంతో దాన్ని ఇక్కడ ఏమన్నారంటే, కలహం అయినప్పటికీ కూడా అది ప్రేమతో కూడినటువంటి యొక్క కలహమేను, నిజమైన కలహం కాదు అన్నారు. సరే, ఏదైనా మొత్తానికి ఆవిడే ఆ కోపంతో కొల్హాపురం వెళ్ళిపోయింది. నిన్నటి యొక్క భాగంలో అంతవరకు జరిగింది. ఈ రోజున ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకొని ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆలోచించాడు. యదాగత మహాలక్ష్మీకి తదా నారాయణో హరికి అష్టావింశతి మే ప్రాప్తే ద్వాపరంతే కలౌ యుగే యస్మిన్ దేశే యథా ప్రేమ కలహో అస్యాః ప్రశామ్యతి కర్మణా యేన చ యథా తత్తథా చ కరోమి తతూరు ఇది సంకల్ప్య గోవిందో లీలామానుష విగ్రహకాగా. ఏ క్షణంలో అయితే మహాలక్ష్మి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడే ఆయన ఆలోచన చేశాడు నారాయణమూర్తి. ఏమని? అష్టావింశతితమే ప్రాప్తే ద్వాపరాంతే కలయుగే. 28వ మహాయుగంలో వచ్చేటువంటి యొక్క కలియుగంలో అని అర్థం అన్నమాట. మహాయుగము అంటే 4 యుగాలు అయిపోతే దానికి మహాయుగం అని పేరు. అంటే కృత, త్రేత, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు. అనేక లక్షల సంవత్సరాలు గడిస్తే తప్ప ఒక మహాయుగం అనేటువంటిది పూర్తిగా. ఇట్లాగా 27 మహాయుగాలు అయిపోయినాయి. 28వ మహాయుగంలో కూడా కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగము అయిపోవస్తున్నది చివర. ఆ చివరిలోనే ఇదంతా జరిగిందనమాట. అందువల్ల అదే అన్నారు స్వామివారు, అష్టావింశతితమే ప్రాప్తే ద్వాపర అంతే, ద్వాపర యుగం యొక్క చివరిలో అని అర్థం. ఆ చివరిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ద్వాపర యుగం అయిన తర్వాత వచ్చేది కలియుగమే కాబట్టి ఈ కలియుగంలో కర్మణ ఏనచ యథా తథా చ కరోమి తత్. ఇప్పుడు లక్ష్మికి కోపం వచ్చి వెళ్ళిపోయింది ఆమె. ఆమె కోపం ఎలా పోతుంది? దానికి ఏదో ఒక పని చేయాలి. అందువల్ల ఏ కర్మ చేస్తే ఆమె యొక్క కోపం తగ్గిపోతుందో, ఎలా చేస్తే తగ్గిపోతుందో, అది ఎక్కడికి వెళ్ళి ఏ ప్రదేశంలో చేస్తే తగ్గిపోతుందో ఇవన్నీ కూడా ఆలోచించాలి అని ఒక సంకల్పం చేశారు మనస్సులో నారాయణమూర్తి. ఇది సంకల్ప్య గోవింద ఆ శ్రీనివాస స్వామి లీలామానుష విగ్రహకాగా అద్భుతమైనటువంటి సౌందర్యంతో మనుష్య రూపాన్ని ధరించారు అన్నారు. మాయావి పరమానందం చత్వా వైకుంఠముత్తమం గంగాయాగ దక్షిణే దేశే యోజనానాం శతత్రయే సువర్ణముఖదీనామ నదీనం ప్రవరా నదీ సుకస్య వరదా పుణ్యాహి అగస్త్య ముని పూజితాగా.
మాయావి అంటే మాయాశక్తి కలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఏమనుకుంటే అది చేయగలడు. ఏది జరగాలంటే ఆయన అది జరుగుతుంది. యోగమాయ ఆయన చేతిలోనే ఉన్నది. ఆయన కంట్రోల్లో ఉంటుంది యోగమాయ ఎప్పుడు కూడా. అంచేత అలాంటి యొక్క ఆ నారాయణమూర్తి ఆ వైకుంఠాన్ని వదిలిపెట్టి గంగానదికి దక్షిణం వైపు యోజనానాం శతత్రయే 300 యోజనాల దూరంలో ఉన్నటువంటి యొక్క సువర్ణముఖరి అనేటువంటి పేరు గల ఒక నది ఉన్నది అక్కడ. ఆ నది అగస్త్యుల చేత పూజింపబడింది. పూజింపబడమే కాదు, అగస్త్యుడే తపస్సు చేసి ఆ సువర్ణముఖరి నదిని తీసుకొచ్చాడు భూమి మీదకి. అలాగే మహానుభావుడైనటువంటి యొక్క బ్రహ్మవేత్త సుఖమునీంద్రుల వారు కూడా ఆ మహానదిని పూజించారు. అలాంటి గొప్పనైనటువంటి నది అది సువర్ణముఖరి నది. ఇక్కడ యోజనానాం శతత్రయే అంటే 300 యోజనాలంటే ఇంచుమించుగా మనకి 2400 మైళ్ళ దూరం అన్నమాట 300 యోజనాలంటే. అలాంటి ఆ సువర్ణముఖరి నదికి దగ్గరలో ఉత్తర భాగంలో ఉత్తర దిక్కులో ఒక కోసున్నర దూరంలో వెంకటగిరిర్నామ వర్తతే పుణ్యకానన, పుణ్యప్రదమైనటువంటి యొక్క కాననం అంటే అరణ్యం. అది వెంకటగిరి అంటే వెంకటగిరి, ఆ వెంకటగిరి మీద కాననం అది ఉన్నది. ఎలాంటిది ఆ యొక్క ఆ కారణము ఆ వెంకటగిరి అంటే సాక్షాత్ శేషావతారోసౌ సర్వధాతు విరాజిత. ఆ కొండ మీద సమస్తమైనటువంటి గైరిగాది ధాతువులన్నీ కూడా ఉంటాయి. అంటే ఏంటి? వెండి, బంగారము, రాగి, ఇంకా అనేక రకమైనటువంటి యొక్క లోహాలు, మణిమాణిక్యాదులు సమస్తము ఆ యొక్క కొండ మీద ఉన్నాయి. సాక్షాత్తు శేషాంశతోనే అది ఉన్నది ఆ యొక్క పర్వతం. అందుకనే కదా శేషుడు చుట్టూ ఉన్నాడు ఆ పర్వతం చుట్టూ కూడా. అది ఎలాంటిది? వైకుంఠం ఎలా ఉంటుందో వైకుంఠం లాంటిదే ఆ తిరుమల కొండ. అలాంటి యొక్క ఆ కొండ వైకుంఠ సదృశమైనటువంటిది, నారాయణుడితో కూడి ఉన్నటువంటిది. నారాయణుడితో అంటే ఇప్పుడు స్వామివారు వచ్చిన తర్వాత అని కాదు, మామూలుగా ఆదివరాహమూర్తి ఉన్నాడు కదా, శ్వేతవరాహమూర్తి, వరాహావతారం. ఈయన కంటే ముందు వరాహస్వామియే అక్కడ ఉన్నారు కొండ మీద. అందువల్ల అసలు ఆ కొండంతా ఆయనదే. ఆయన హిరణ్యాక్షుడు లోపలికి తీసుకెళ్తే పాతాళ లోకానికి ఆ భూమిని ఉద్ధరించి పైకి తీసుకురావడం కోసం ఆయన శూకర రూపాన్ని పొంది అట్టడుగున ఎక్కడో ఉన్నటువంటి యొక్క భూమిని పెగిలించి పైకి తీసుకువచ్చినటువంటి వాడు వరాహమూర్తి. అందువల్లనే ఆదివరాహ క్షేత్రే సంకల్పంలో కూడా ఏం చెప్తాము? ఆదివరాహ క్షేత్రే, తిరుపతి మహాపుణ్యక్షేత్రే అని మనం సంకల్పంలో కూడా చెప్తాం. అందువల్ల వరాహస్వామి వారిదే ఆ యొక్క కొండంతా కూడా అన్నమాట. అలాంటిది ఆయన శేషమారుత సంవాదాత్ ఆగత పుణ్యకారణ. ఎలా వచ్చిందయ్యా? ఇది ఎక్కడో ఉన్నటువంటి యొక్క పర్వతం. కృతయుగం నుంచి ఇదే పర్వతం, త్రేతాయుగంలో ఈ పర్వతమే ఉన్నది, ద్వాపరయుగంలో ఈ పర్వతమే ఉన్నది, కలియుగంలో ఇప్పుడు ఈ పర్వతమే ఉన్నది. అసలు ఎలా వచ్చిందయ్యా అంటే స్వామివారు ఇక్కడికి రావాలనేటువంటి యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి ముందరగానే ఆయన పెద్ద ప్లాన్ వేశారు. ఆయన ఆదిశేషుడికుని వాయువుకి ఇద్దరికి దెబ్బలాట పెట్టి మీ యొక్క బలాబలాలు తెరుచుకోండియా, ఊరిగా మాట్లాడటం కాదు, నేను చాలా గొప్పవాళ్ళని ఈయన, నేను చాలా గొప్పవాళ్ళని ఆయన అంటున్నారు కదా, మీ గొప్పతనాలు ఏమిటో తెలుసుకోండి అని చెప్పేసి ఆ పర్వతాన్ని చుట్టమని చెప్పి ఆదిశేషుడికి చెప్పి ఆయన చుడితే వాయుదేవుడిని నీ యొక్క బలవంతా ఉపయోగించి వేగంగా దాన్ని కదపవయ్యా, విసిరివేసేయి, నీ బలం కూడా చూద్దామని చెప్పేసి వాళ్ళిద్దరికీ అలా పోటీ పెట్టేసి ఆ పర్వతాన్ని ఈ మన తిరుపతికి వచ్చేటట్టుగా చేశారు. అలాగా వచ్చినటువంటిది యొక్క పుణ్యప్రదమైనటువంటి ఈ వెంకటగిరి, ఈ పుణ్యప్రదమైనటువంటి యొక్క ఆ కారణము అని చెప్పి చెప్తున్నారు. యోజనత్రయ విస్తీర్ణ 30 యోజనమాయత కాగా. ఈ పర్వతం యొక్క కొలత చెబుతున్నారు. మామూలుగా మనం భూమి మీద ఎన్నో కొండలు ఉన్నాయి, అన్ని కొండలు మనం చూస్తుంటాం, ఒక్కొక్కసారి ఆ కొండల మీదకి ఎక్కుతుంటాం, అదంతా మనకు తెలుసు.
కానీ ఇప్పుడు ఈ చెప్పేటువంటి యొక్క ఈ వెంకటగిరి యొక్క కొలత ఎంత ఉందిట అంటే యోజన త్రయ విస్తీర్ణ, 3 యోజనాల యొక్క విస్తీర్ణం అంటే వెడల్పు అన్నమాట. 3 యోజనాల వెడల్పుట అంటే ఏంటి, 24 మైళ్ళు వెడల్పు ఉంటుంది అది. అలాగే 30 యోజనమాయత, పొడవు 30 యోజనాలు. 30 యోజనాలు అంటే మనం ఆలోచిస్తే 240 మైళ్ళు పొడవు ఉంది కొండ. కేవలం ఆ తిరుపతిలో ఉన్న కొండే కాదు, అక్కడి నుంచి ఈ 243 వ్యాపించి ఉన్నది ఆ పొడవు అంతా కూడా. ఎంతవరకు ఉన్నదిట కొండ అంటే అది కూడా చెప్తున్నారు. వదనం వెంకటగిరికి, దాని యొక్క ముఖం అంటే మొదలన్నమాట. ఎక్కడట, తిరుపతిలో ఉండేటువంటి యొక్క ఆ కొండ ఉన్నది కదా, అక్కడే మొదలు. అది వెంకటగిరి వదనం. మధ్యప్రదేశం ఏమిటిట, నృసింహాద్రిశ్చ మధ్యమహ. నృసింహాద్రి అంటే అహోబిల మఠం అంటాం కదా, అహోబిలంలో నరసింహస్వామి వారు ఉన్నారు కదా, అది మధ్యప్రదేశం అన్నారు. ఇక చివరి భాగం ఎక్కడ, పుచ్చప్రదేశం అంటే శ్రీశైలక పుచ్చభాగస్థ. చివర అంటే తోక వైపు ఉండేటువంటిది, అంటే ఆదిశేషుడు యొక్క విషయం కూడా ఇక్కడ చెప్పినట్లు మనకి. తోక భాగంలో అంటే చివర శ్రీశైలం ఉన్నది అన్నారు, శివక్షేత్రం. అంతవరకు ఇదే కొండండి. ఈ తిరుపతిలో ఉన్న కొండ అది ఒక్కచోట ఉండటమే కాదు, ఇంతవరకు తిరుపతి కొండే ఉన్నదన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి యొక్క ఈ వెంకటాద్రి అనేకమైనటువంటి యొక్క వృక్షాలతో, తీగలతో, అనేక రకాల జంతువులతో ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే అనేకమైనటువంటి దివ్యమైన కోటాను కోట్ల పుష్కరిణులు అంటే తీర్థములు, వాటితో ప్రకాశిస్తూ ఉన్నది. సింహాలు, పెద్ద పులులు, శరభ మృగాలు, మత్తెక్కి మదించినటువంటి యొక్క ఏనుగులు, అలాగే నక్కలు, అలాగే భల్లూకాలు అంటే ఎలుగుబంట్లు అన్నమాట, కస్తూరి మృగాలు, ఇలా భయంకరమైనటువంటి యొక్క మృగాలతో, సువాసనలు వదజల్లేటువంటి అనేకమైనటువంటి యొక్క పుష్పాలతో ఎంతో చూడటానికి చాలా మనోహరంగా ఉంటుంది. ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలని అనిపిస్తుంది. ఆ కొండ మీద ఎన్నాళ్ళున్నా అయ్యో అప్పుడే మనం అనుకున్న రోజులు అయిపోయినాయా, ఇంకా కొద్ది రోజులు ఉందాము అని చెప్పేసి అనుకునే విధంగా ఉంటుందన్నమాట. అలాంటిది మనోహర శ్రీమాన్ పర్వత పుణ్యకారణ. చూడటానికి మన మనస్సులని హరించి వేస్తుంది ఆ యొక్క పర్వతము, అక్కడ ఉండేటువంటి యొక్క ఆ కారణము కూడా. అలాంటి మహిమాన్వితమైనటువంటిది, ఎంతో సుందరంగా ప్రకాశించేటువంటిది ఆ పర్వతము, ఆ పర్వతం మీద ఉండేటువంటి యొక్క ఆ అరణ్యము అన్నారు. తరవో దైవత గణాక మృగాశ్చ ఋషి పుంగబాగా. చెట్లని చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు చెట్లంటే మనకి చెట్లలాగానే కనపడతాయి అవి. అవి ఎవరయ్యా, దైవత గణాక, దేవతా సమూహాలట. దేవతలంతా వచ్చి చెట్ల రూపంలో అక్కడ ఉన్నారట. అలాగే ఋషిపుంగవులు, ఋషిశ్రేష్ఠులంతా వచ్చి మృగాల రూపంలో సంచరిస్తున్నారట అక్కడ. పితరక పక్షిణక సర్వేయే. అక్కడ ఉండేటువంటి యొక్క పక్షులు ఏమేమి ఉన్నాయో ఆ పక్షులన్నీ కూడా పితృదేవతలు అన్నారు. పాషాణాక యక్ష కిన్నరాక. పాషాణములంటే బండరాళ్ళు. బండరాళ్ళు ఎవరయ్యా, మనకు చూడటానికి బండరాళ్ళలాగానే కనపడతాయి. యక్ష కిందరులట అంటే ప్రపంచానికి కనపడకుండా రూపాలు ఏవైనప్పటికి కూడా ఆ రూపాలలో ఉండబడేటువంటి యొక్క వారి యొక్క ఆత్మతో ఆత్మదర్శనం చేస్తూ, ఆత్మలతో వారు ఆత్మదర్శనం చేస్తూ, స్వామివారి యొక్క పాదపద్మాలను నిరంతరము ధ్యానం చేస్తూ, భావన చేస్తూ స్వామివారిని అలాగా వారు కొలుస్తూ ఉన్నారు. అలాంటి ప్రభావం కలిగినటువంటిది అని చెప్పి మనందరికీ తెలియటం కోసం వ్యాస భగవానుడు రాశాడు. అందుకనే అక్కడికి వెళ్తే
మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే వైకుంఠం అని చెప్పి మనం చూడలేదు. కానీ అది ఆ పర్వతాన్ని చూస్తే, ఆ కొండ మీదకి వెళ్తే ఇది వైకుంఠమే కదా, మనం వైకుంఠంలో ఉన్నామా అని చెప్పేసి అనే భావన ప్రతి భక్తుడికి కూడా కలుగుతుంది. ఏవం ప్రభావస్య గిరిరుద్రజల్మనకాగా శ్రీ వెంకటాద్రేస్తు హరేస్తథైవాగా జానౌతి న బ్రహ్మ శివేంద్ర పూర్వకాగా అత్యల్ప వీర్యామనుజస్తు కిం పునకాగా. ఇలాంటి అద్భుతమైన ప్రభావం కలిగినటువంటిది ఆ వెంకటాద్రి. అలాగే నారాయణమూర్తి అక్కడికి వేయించేయటానికి ఆయన చూస్తున్నారు. వెంకటాద్రి ఇంత ప్రభావం కలిగిందైతే ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్ప మహిమాన్వితుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా ఆయన. మరి ఈ విషయం ఎవరికి తెలుసు? ఇంత గొప్పది ఈ పర్వతము అనేటువంటిది ఎవరికీ తెలియదు. బ్రహ్మశివేంద్ర పూర్వకాహార జానంతి, బ్రహ్మకి తెలియదు, శివుడికి తెలియదు, ఇంద్రాది దేవతలకి అసలే తెలియదు. వీళ్ళకే తెలియకపోతే సామాన్యులైనటువంటి యొక్క మానవులకి ఏం తెలుస్తుందయ్యా అని చెప్పి ఈ వెంకటగిరి యొక్క ప్రభావాన్ని ముందుగా తెలియజేశారు. ఎందుకంటే స్వామి వారు రాబోతున్నారు కదా కొండ మీదకి. అంటే ఈ కొండ మీదకి ఎందుకు వద్దామని అనుకున్నారు స్వామివారు అని చెప్పి ఎవరికైనా అనుమానం రావచ్చు. కొండలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో కొండలు ఉన్నాయి, ఏదో కొండ మీదకి రావచ్చు కదా, ఇదే కొండ మీదకి ఎందుకు రావాలి అని అంటే ఎవరు పిచ్చివాళ్ళారా? అన్ని కొండలు వేరు, అది మామూలుగా ఉండే బండరాళ్ళు. ఈ కొండ వేరు, ఇది కూడా ఆ కొండలాగే కనపడుతున్నప్పటికి కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది చాలా ప్రభావం కలిగినటువంటిది. దీని మీద ఉండే చెట్లు కానీ, పక్షులు కానీ, మృగాలు కానీ, పాషాణాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడు వస్తున్నాడనేటువంటి యొక్క ఉద్దేశంతో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. బ్రహ్మాది దేవతలంతా కూడా ఇక్కడే ఉండి స్వామిని నిరంతరం కూడా నమస్కరిస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, ఆయన గురించి తపస్సు చేస్తూ ఉంటారు నిరంతరం కూడా అని ఈ రకంగా వెంకటాద్రి యొక్క మహిమని చెప్పారు. ఈ వెంకటాద్రే కాదండి, ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి వెంకటాద్రి మీద, అది కూడా తెలుసుకోండి చెబుతున్నానన్నాడు. శతానందుల వారు జనక మహారాజుకు చెప్తున్నారు ఈ విషయాన్ని. తస్యోపరిబరాదివ్యా స్వామి పుష్కరిణి శుభాగా. ఈ వెంకటగిరి మీద పుష్కరిణి ఉన్నది, దాన్నే స్వామి పుష్కరిణి అంటే స్వామికి సంబంధించినటువంటి యొక్క పుష్కరిణి. అది కూడా గంగాది సర్వతీర్థానాం జన్మభూమిరు విరాజతే. మనకు ఉండేటువంటి యొక్క పుణ్య నదులు ఏవైతే ఉన్నాయో, గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర మొదలైనటువంటి యొక్క మహానదులు ఉన్నాయి కదండి, పుణ్యనదులు. ఈ పుణ్యనదులకి పుట్టినిల్లుట ఆ స్వామి పుష్కరిణి. అవన్నీ కూడా అక్కడి నుంచే పుట్టాయని చెప్తున్నారు. దదుర్మాశేషితే పక్షే ద్వాదశ్యాం అరుణోదయే కాంక్షంతి విబుధ శ్రేష్ఠాగా వజ్జలం తజ్జలే శుభేయే. ఇంత గొప్పది కాబట్టి ఆ స్వామి పుష్కరిణి. ఆ విషయం తెలిసినటువంటి యొక్క మహానుభావులు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు ఇలా ఆలోచిస్తారట. మామూలుగా ఎప్పుడు స్నానం చేసినా మంచిదే, పుణ్యప్రదమే, కాదని చెప్పలేదు. కానీ విశేషమైనటువంటి యొక్క పర్వదినాలు కొన్ని ఉంటాయి. ఆ పర్వదినాల్లో గనక అక్కడ స్నానం చేసినట్లయితే రోజు చేస్తే వచ్చేటువంటి యొక్క పుణ్యఫలం కంటే ఆ రోజు చేస్తే వచ్చేటువంటి యొక్క పుణ్యఫలము వీటికంటే కూడా అధికం. అందువల్ల వాళ్ళంతా కూడా ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి యొక్క ద్వాదశి రోజున అరుణోదయం అంటే సూర్యోదయానికి ముందుగా వచ్చేటువంటిది అరుణోదయం. అంటే కిరణాలు లేకుండా అస్తమానం టైంలో సూర్యబింబం ఎలాగైతే కిరణాలు లేకుండా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే అరుణోదయంలో కిరణాలు లేకుండా ఉండేటువంటి యొక్క సూర్యబింబం అన్నమాట. అలాంటి యొక్క అరుణోదయంలో
స్నానం చేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది అని జ్ఞానులంతా కూడా భావిస్తారు అన్నారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాఖ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్తమస్తాః సుఖినో భవంతు.